హాయ్ ఫ్రెండ్స్, మిక్స్డ్ వెజ్ పులావ్ ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం రండి. దీనికోసం ముందుగా వెజిటేబుల్స్ ని శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలి. మీకు నచ్చినవి మీకు అందుబాటులో ఉన్న వెజిటేబుల్స్ ని ఏవైనా వేసుకోవచ్చు. నేనైతే ఆనియన్, పొటాటో, క్యారెట్, బీన్స్, పన్నీర్తో చేస్తున్నానండి. అలాగే ముందుగా బాస్మతి రైస్ ను శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి. నార్మల్ రైస్ తో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్రెషర్ కుక్కర్ ని పెట్టుకొని ఆయిల్ ని పోసుకొని వేడి అయిన తర్వాత ముందుగా పన్నీర్ ముక్కల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల పన్నీర్ ముక్కలు రైస్ లో కలిసిన తర్వాత విరిగిపోకుండా అలాగే ఉంటాయి. ఆ తర్వాత కొద్దిగా సాజీరా, యాలకులు, స్టార్ పువ్వు, లవంగాలు, దాల్చిన చెక్క, ఇలా మసాలా దినుసులు ఏవైనా వేసుకోవచ్చు. ఇప్పుడు జీడిపప్పు, పచ్చిమిర్చి, ఆనియన్ ని వేసుకొని బాగా కలిపి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న వెజిటేబుల్స్ ని ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి, పసుపును కూడా వేసుకొని కొంచెం కలిపి పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి. ఇప్పుడు కారం, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలాను కూడా వేసుకొని పుదీనా, కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇది లంచ్ బాక్స్ లోకి కూడా బాగుంటుంది. వెజిటేబుల్స్ ని ముందుగా కట్ చేసుకొని పెట్టుకుంటే చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు. ప్రెషర్ కుక్కర్ లో చేసుకుంటే ఇంకా తక్కువ టైంలో చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక కప్పు పెరుగు కలుపుకొని కొద్దిగా నిమ్మరసంని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం నానబెట్టుకున్న రైస్ కి కొలత ప్రకారం వాటర్ ని యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఆ తర్వాత వాటర్ బాగా మరిగిన తర్వాత నానబెట్టిన రైస్ ని యాడ్ చేసి బాగా కలిపి కుక్కర్ మూతను పెట్టుకోవాలి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ప్రెషర్ పోయిన తర్వాత మూతను తీస్తే మనకు యమ్మీ మిక్స్డ్ వెజ్ పులావ్ తయారైనట్టేనండి. ఇంకేముంది, వేడి వేడిగా సర్వ్ చేస్తే అందరూ చాలా ఇష్టంగా తింటారండి. నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.